కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జ్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ అనేది నియమమని, జైలు అనేది మినహాయింపని అన్నారు. ఈ సూత్రాన్ని ఇటీవల కాలంలో కోర్టులు పాటించడం లేదని బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో ఈ సూత్రాన్ని తాను పాటించినట్లు తెలిపారు. విచారణలో లేని ఖైదీలను విచారణ లేకుండా ఎక్కువ కాలం జైల్లో ఉంచకూడదని గతంలో జస్టిస్ కృష్ణయ్యర్ కూడా గట్టిగా విశ్వసించారు. ఆయన స్ఫూర్తితోనే కవిత కేసులో తాను తీర్పు వెల్లడించినట్లుగా స్పష్టం చేశారు. సీజేఐ గవాయ్ వ్యాఖ్యలతో లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఎక్కువ కాలం జైల్లో ఉంచారని స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జ్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ అనేది నియమమని, జైలు అనేది మినహాయింపని అన్నారు. ఈ సూత్రాన్ని ఇటీవల కాలంలో కోర్టులు పాటించడం లేదని బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో ఈ సూత్రాన్ని తాను పాటించినట్లు తెలిపారు. విచారణలో లేని ఖైదీలను విచారణ లేకుండా ఎక్కువ కాలం జైల్లో ఉంచకూడదని గతంలో జస్టిస్ కృష్ణయ్యర్ కూడా గట్టిగా విశ్వసించారు. ఆయన స్ఫూర్తితోనే కవిత కేసులో తాను తీర్పు వెల్లడించినట్లు స్పష్టం చేశారు. సీజేఐ గవాయ్ వ్యాఖ్యలతో లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఎక్కువ కాలం జైల్లో ఉంచారని స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహానా శారదా కృష్ణ సద్గమయ్ ఫౌండేషన్ ఫర్ లా అండ్ జస్టిస్ నిర్వహించిన కార్యక్రమానికి కేరళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నితిన్ మధుకర్ జందర్ అధ్యక్షత వహించారు. దీనికి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా హాజరయ్యారు. దీంతో పాటు కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో దాన్ని పలు జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో ఉన్న వ్యక్తిని జైల్లో ఎక్కువ కాలం ఉంచకూడదంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎగ్జామ్షన్ అంటూ కూడా ఆయన సీజే గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను వచ్చాకే కవిత వర్సెస్ ఈడీ, అలాగే మనీష్ సిసోడియా ఇతరులకి బెయిల్ పైన వాళ్ళ పైన ఉన్న కేసులన్నిటివి కూడా వాళ్ళకి బెయిల్ కూడా ఇవి ఉదాహరణ కేసులు అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీని మేరకు ఆయన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, ఆయన జస్టిస్ విఆర్ కృష్ణయ్య తీర్పుల్ని ఉదాహరణ తీస్తూ కూడా చట్టపరమైన ప్రకటనల కంటే ఎక్కువగా కంపాషన్, కారుణ్యంతో పాటు సమానత్వము, అలాగే రాజ్యాంగం పట్ల అంతర్దృష్టితో నిండిన నికారసమైన దిక్సూచి ఆయనే అంటూ కూడా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ బిఆర్ గవాయ్ నిన్న కేరళలో జరిగిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాథమిక హక్కులు అలాగే రాష్ట్రీయ విధానం యొక్క నిర్దేశక సూత్రాలను సమున్నతం చేయడంలో జస్టిస్ బిఆర్ కృష్ణయ్య పాత్ర అనే అంశం పైన కూడా నిన్న దీనిపైన ఆయన స్మారకం బిఆర్ కృష్ణయ్య స్మారకం పైన ఉపన్యాసం చేస్తూ కూడా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ అయ్యర్ రాజ్యాంగాన్ని చట్టపరమైన పాత్ర కాకుండా సామాజిక పరివర్తనకు ఒక డైనమిక్ సాధనంగా చూశారు. అలా చేయడం ద్వారా అతను తన తీర్పులకు న్యాయం, నైపుణ్యం, సామాజిక అవగాహనతో పాటు నైతిక నిబద్ధత, ప్రత్యేకమైన ఒక ఎసెన్స్ ని తీసుకొచ్చారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టపరమైన ఆలోచనల కన్సర్న్లో కూడా ఆయన కీలక వ్యక్తి. ఆయన ప్రభావం లాకి సంబంధించిన రిపోర్ట్స్ లలో కాకుండా రాజ్యాంగ ప్రజాస్వామ్య దాంట్లో కూడా ధ్వనిస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కూడా ఆయన ఎక్కడైతే ఆయన పైన వ్యాఖ్యలు చేస్తూ కూడా ఎమ్మెల్సీ కవితను, అలాగే లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా పైన, అలాగే ఆంధ్రప్రదేశ్ కి చెందిన గుడికాంత్ నరసింహులు వర్సెస్ ఏపీ హైకోర్టు అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ ఈజ్ రూల్ అండ్ జైల్ ఈజ్ ఎగ్జామ్షన్, ఎక్కువ కాలంలో విచారణలో ఉన్న వాళ్ళని అస్సలు జైల్లో ఉంచకూడదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చాకే కూడా ఈడీ వర్సెస్ కవిత అనే కేసులో కవితకి ఎమ్మెల్సీ కవితకి బెయిల్ వచ్చింది తాను పరిశీలించాకే అన్న చందాలకు కూడా ఆయన వ్యాఖ్యలు చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.